హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ భరత్ యాదవ్. మనం అయితే ఇప్పుడు యూటీఎం అయితే పోతున్నాం. యూటీఎం అంటే అండర్ ద మూన్ కి అయితే పోతున్నాం. ఇక్కడ ఉంది అంటే 1 year కిందట పోయినా, ఇప్పుడు మళ్ళీ పోతున్నా. అప్పుడు ఆర్సీ మీద పనిచేస్తున్నాం, మనం కార్ వేసుకుని వెళ్తున్నాం. నిన్ననే సర్వీసింగ్ అయితే చేయించిన, అంతా మెరుస్తుంది. అక్కడికి పోయినాక చూడాలి ఎట్లుంటది ఏందని. చాలా రోజులంగా పోదాం అనుకున్నా కానీ కుదరలేదు. మనం అయితే అవుటర్ పైకి అయితే వచ్చేసినాం. అవుటర్ పైనే బ్లాగ్ చేస్తున్నా నేనైతే, ఎందుకంటే ఆడ బ్లాగ్ అయితే చేయలే. ఇంకా మెల్లగా వచ్చేసినాం మాట్లాడుకుంటాను. మనోడు ఇద్దరం కలిసి వచ్చేసినాం. మా ఫ్రెండ్ కూడా ఇంకోటి వస్తా అన్నాడు కానీ కాల్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చినాం. ఇద్దరం అయితే వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం. ఇది కూడా నైట్ అనుకుని వెళ్తున్నాం. ఇంకా బ్లాగ్ అయితే కొంచెం ముందుకు పోయినాక చేస్తా, ఓకేనా? చలో గైస్. కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా ఉంటుంది అని అంటారు, పోవాలి అని అనుకున్నా కానీ ఇంకా నేను ఎప్పుడు పోలే. ఇప్పుడు ఎట్లయినా వీకెండ్ కదా, మెల్లగా వెళ్ళి వచ్చేద్దాం అనేసి అనుకున్నాం. అసలు ప్లాన్ మార్నింగ్ పోదాం అనుకున్నాం, కాకుంటే 9:30 అవుతుంది. ఇప్పుడు మెల్లగా వెళ్ళేసి కొద్దిసేపు ఆడ టైం స్పెండ్ చేసి ఫ్రీగా వచ్చేస్తాం అనేసి అనుకున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే కీసరా పోయి కీసరా నుంచి ఊర్లకు ఇట్లా వెళ్ళాలంట. ఆడదానికి అయితే ఈయనగా మనం లెఫ్ట్ తీసుకోవాలి, ఎగ్జిట్ నెంబర్ 8. అంటే సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలి మళ్ళీ మనం. అదో చూడండి, కీసరా రోడ్ నెంబర్ 1 ఎగ్జిట్ 8 కనిపిస్తుందా మీకు? ఈసీఎల్, కరీంనగర్, నాగ్పూర్, మెదక్, పటాన్చెరు, ముంబై. అంటే స్ట్రేట్ వెళ్ళిపోతే అటు కూడా వెళ్ళిపోవచ్చు. In 400 meters, కరీంనగర్, at the నాగ్పూర్ అంటే roundabout, స్ట్రేట్ take the third exit onto ECIL, Kisara Road. చలో మనం అయితే అక్కడ అండర్ ద మూన్ కాడ మొత్తం ఆఫ్ రోడింగ్ అయితే చేద్దాం. అందుకే తార్ తీసుకుని అయితే పోతున్నా. చూడాలి ఆడ ఏమన్నా ఆఫ్ రోడింగ్ ఉంటుందా ఉండదా అనేసి. ఏనంగా జస్ట్ 3 kilometers అంట. ఇంకోటి ఆఫ్ రోడ్ ట్రాక్ కూడా చూస్తున్నా, మా ఫ్రెండ్ అడిగిన చెప్తా అన్నాడు. స్ట్రేట్ ఏనంగా 3 kilometers అంటే హైవే, అంటే సర్వీస్ రోడ్, ఎవరు లేరు అనుకోండి. 5-10 minutes వెళ్ళిపోతాం. చలో గాయ్స్, వచ్చేసినాం మనం అయితే. ఈనంగా స్ట్రేట్ ఒకటే రూటు. మొత్తం ఇక్కడ వర్షం వస్తే మొత్తం మట్టి ఉండు, కానీ ఇప్పుడైతే ఏం లేదు. ఈ టైంలోనే 4x4 వేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం ఎత్తేయదు. ఇగో చూడండి, 4x4. నేను ఒక 1.5 year బ్యాక్ వచ్చిన, మా ఫ్రెండ్స్ గ్రూప్ వాళ్ళతో వచ్చినాం. 1.5 year బ్యాక్. మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. వర్షం వచ్చిన రోజు వస్తే మస్తు ఉంటుంది. 4 kilometers అంట కీసరా. ఆ లోపన్నంగా కూడా పోవచ్చు, మొత్తం ఆఫ్ రోడ్. ఇంకా అక్కడికి పోయినాక చూడాలి ఎట్లుంటుందో. క్లౌడ్స్ కూడా మస్తు కనిపిస్తున్నాయి చూడండి. ఏమంటావు? ఇల్లు చూడు, అసలు ఈ ఫోన్లో చూడు ఎట్లా కనిపిస్తుంది. చూడు, ముందు పెద్ద పెద్ద గుంటలే ఉన్నాయి. అయినా చిన్న కారు వస్తే మొత్తం ఆగమైపోతుంది, కానీ మనకు అట్లా ఏం కాదు కదా. ఏ మట్టి రోడ్లైనా ఏ రోడ్లైనా వెళ్ళిపోతాం. థార్ రాక్స్ అనేది నాకు కొంచెం నచ్చలే. అండ్ ఫ్యూచర్స్ చూస్తే దీనికన్నా అదే ఎక్కువ బాగున్నాయి, కానీ లుక్ వైజ్గా తారే కొంచెం నచ్చుతుంది. ఎందుకంటే అది కొంచెం పెద్దగా అయిపోయింది కదా, చాలా పొడుగు ఉంది. ఎప్పుడో మార్నింగ్ రావాలనుకుంటే మార్నింగ్ వస్తే సన్సెట్కు బాగుంటుందేమో కదా. కాకుంటే మనది 10కే మనం మార్నింగ్ అవుతుంది. మా వాడు ఉంటాడు ఇంకోటి, వానికి ఇప్పుడు కూడా మార్నింగ్ కాలే. ఇంకా లాస్ట్ టైం వచ్చినాం వీడికి, ఒక బ్యాచ్ ఉంది. ఏంటంటే క్లీనింగ్ చేసేటోళ్ళు ఎవ్రీ సాటర్డే సండే వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతారంట. లాస్ట్ వ్లాగ్ చూడకుంటే ఇక్కడ పైన ఐకార్డ్స్లో పెడతా గాయ్స్, చూడండి. వర్షం వచ్చిన రోజు వస్తే బాగుండు. మళ్ళీ వద్దాం ఒక రోజు, వర్షం వచ్చిన రోజు ఫుల్ వర్షం వస్తుంది కదా. ఇక్కడ డ్రోన్ కూడా ఫ్లై చేయలేం. కాకుంటే ఏంటంటే లాస్ట్ టైము మనం అయితే డ్రోన్ ఫ్లై చేసినాం 1 year బ్యాక్. ఆ వీడియో చూడాలంటే మన పైన ఐకార్డ్స్ ఇస్తా గాయ్స్, చూడండి. మొత్తం కట్టేది ఈ ఫామ్ హౌస్లో అనుకుంటా. ముందున్నది అంటే ఏం లేవు, అప్పుడు స్టార్ట్ అయిపోయింది.
మొత్తం బండి బట్టి అంత గ్యాప్ ఉంది, ఎక్స్ట్రా కూడా ఉంది. ఫస్ట్ టైం నేనైతే ఆఫ్ రోడింగ్కి ఇట్లా కొంచెం అంటే కార్ వేసుకొని వచ్చాడు ఆఫ్ రోడింగ్. ఓకే బైక్ అని వస్తుంది, మనం బండి పైన తిరుగుతాం కదా. ఎప్పుడైతే కార్లోనే బ్లాగ్స్ వస్తాయి. నిండిపోయింది మొత్తం. అరే చెక్ పోస్ట్ పెట్టినట్టుంది కదా ఇక్కడ. ఇంత ముందుకు లేదు, ఇది కూడా లేదు నేను వచ్చినప్పుడు. ఉంటారంటవా చెక్ పోస్ట్? మనకైతే అవసరం లేదు, మనం అయితే ఎట్లా పోయినా ఏం కాదు గాయస్. ఇగో ఆ కార్ అనుకో అట్లా రావాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు కార్ అనుకో మెల్లగా పోవాల్సి వస్తుంది. మనం అయితే ఎట్లయినా పోవచ్చు. చూస్తారు అంటే కింద గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కదా, సో అది కింద తాకుతాయి. వీడికేనా లాస్ట్ మనం తీసుకుపోతాం కదా. అయితే పోతాం ఫస్ట్ అయితే ఇక్కడ ఆగి మంచిగా చూద్దాం. చలో గైస్, మనం అయితే మొత్తం ఫైనల్గా అండర్ ద మౌన్ అయితే వచ్చేసినాం. ఇక్కడ ఇంతకుముందుకు అయితే ఇవన్నీ నిండిపోయినాయి, వర్షం వచ్చి ఇక్కడ దాకా నిండిపోయినాయి. ఇంతకుముందుకు ఇక్కడ వీళ్ళు ఫిషింగ్ పడుతురు, మీకు అనిపిస్తుందో లేదో, ఏగా అనిపిస్తుంది ఫిషింగ్. అక్కడ దాకా అక్కడికి పోయి మేమైతే ఫిషింగ్ ఏమని మేము కూడా అక్కడ బైక్స్ పెట్టి ఫిషింగ్ పట్టినాం లాస్ట్ 1 year బ్యాక్. ఇప్పుడు రీసెంట్గా వర్షం వచ్చింది కదా అందుకే మనం అయితే బై వాక్లో మనం అయితే బై వాక్లో పోయి ఫస్ట్ అయితే అసలు కార్ అటు పోతుందా లేదా అనేసి చూసి మళ్ళీ వచ్చి మనం కార్ తీసుకుని వెళ్ళిపోదాం. వచ్చిన వాళ్ళందరూ కార్ అయితే ఇన్నే పెట్టారు, మన అవతల కూడా ఒక కార్ పెట్టారు. కొంచెం స్పెడ్స్ ఎందుకు పెట్టినా అంటే కొంచెం ఎండకు 11 అవుతుంది, ఎండకు కళ్ళు చిన్నగా అనిపిస్తున్నాయి. కొంచెం కవరింగ్ ఏమంటావు లుకింగ్ కోసం చూద్దాం. ఈయనైతే మనదైతే పోతుంది, ఇట్లా కూడా పోతుంది కానీ కొంచెం ముందు పోయి చూసి, అంటే ఈయనంగా అయితే కొంచెం రూట్ అయితే లేదు, ముందటంగా పోదాం అనేసి చూస్తున్నాం. చూద్దాం, ముందటంగా అయితే మనం వెళ్దాం. బ్రో పోతుందా అల్లకి పోస్తుందా? అదే చూసి మేము వస్తున్నాం. ఇప్పుడు ఒక బైక్స్ పోతున్నాయి కదా, పోదా కాంతనా పోయి చూద్దాం అనేసి. ఓకే రైట్ బ్రో, థ్యాంక్ యూ. చలో చిన్నపాటి వాటర్ క్రాసింగ్. రైట్నే పోవాలట్టుంది, కొంచెం ముందుగా చూద్దామా? ఇక్కడ ఒకటి ఉంది కదా, పోస్తుంది అట్లా. ఓ ఇంకోటి వాటర్ క్రాసింగ్. మొత్తం ఇక్కడ కూడా నిండిపోయింది మొత్తం. ఓ ఇగో చూడండి పోతున్నాయి ఆ చెరువులకు మొత్తం. అడిగి ఒక కారు పోయింది, ఎట్లా పోయిందో నాకు అర్థం కావట్లే. లేకపోతే మనం ఇట్లా ఈయనంగా, లేకపోతే మనం పోయి ఒకసారి అడిగేసి వచ్చినా అయిపో కదా. ఇట్లా అయితే వెళ్ళిపోదాం. మొత్తం రోడ్డు గుంటలు గుంటలు ఉంది, పోతుంది అంటావా? ఉన్నాయి టైర్ మార్క్స్ ఉన్నాయి. ఓహో టైర్ మార్క్స్ అయితే ఉన్నాయి, మరి అంతా ఏం లేదు బట్ ఒప్పుకోవచ్చు. నడుచుకుంటూ అయితే పోతున్నాం, కారు ఇటు వచ్చేటట్టు లేదు, సో అక్కడనే పెట్టేసి వస్తున్నాం. ఇటు దానికి వచ్చేటట్టు ఉంటే నేను కంపల్సరీగా తీసుకొద్దును.
ఇందాక ఇక్కడ దాకా వచ్చేసినాం, ఇగో ఇక్కడ దాకా వచ్చేసినాం. బట్ ఏంటంటే ఈనంగా కూడా వద్దానికి ఏం లేవు. ఒక టాటా గ్లూకోజ్ తీసుకొని వచ్చేసినాం తాగుదామని. ఒకలా ఇక్కడ నేను ఈనంగా కారు ఇట్లంగా తీసుకొని వద్దాం అనుకున్నా, కాకుండా ఏంటంటే ఇక్కడ మస్తు లోతుందని చెప్పారు. చాలా లోతుంది, అవసరమా అంటే చాలా లోతుంది అని చెప్పారు. సరే అవసరం అనేసి మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ ఈ చెట్టు ఉందా, ఈ చెట్టు కాడ ఇక్కడ పెట్టేసి వస్తున్నాం. అన్ని కార్లు అయితే ఇక్కడ పెడుతురు, మీకు కనిపిస్తుందో లేదో. ముందు అక్కడనైతే ముందు పోయి అయితే కొద్దిసేపు చూద్దాం. మనోడు టాటా గ్లూకోజ్ తెచ్చుకోక అన్నయ్య పెట్టి మర్చిపోయింది. నేను అప్పుడు ఒక 1 year బ్యాక్ వచ్చిన. అప్పుడు ఏంటంటే ఈ చెట్లు ఇంత అందరు క్యాంపింగ్ కూడా చేస్తారు ఇక్కడ. ఓ సూపర్, వీళ్ళు క్యాంపింగ్ తెచ్చుకొని ఏమో చేసుకుంటారు. చలో గైస్, మనం అయితే ఇప్పుడు ఆడికైతే పోయేసి వచ్చినాం. మొత్తం ఎట్లుందంటే 12 అవుతుంది టైము. ఫుల్ ఎండ కొడుతుంది, మొత్తం చెమటలు అయిపోయినాయి. మొత్తం ఇప్పుడు ఆ చెమటలు తట్టుకోలేకపోతా లోపలికి వచ్చి మళ్ళీ కార్లో ఏసీ వేసుకొని కూర్చున్నా కానీ మనం తట్టుకోలేం. చలో ఈనంగా అయితే మనకు కారు పోయేటట్లేదు, అందువల్ల కార్ అయితే ఇన్న పెట్టి నడుచుకుంటా పోయి చూపించిన మీకు. కొంచెం వీడియో తీసిన, ఆడ తీయలే, కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ అయితే బ్యాక్ వచ్చినాం గాయస్. చలో కొంచెం ఇక్కడ ఆఫ్ రోడింగ్ లుక్ ఉంది, కొంచెం అది ఆఫ్ రోడింగ్ చేసుకొని మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకొని, అంటే కొన్ని ఫొటోస్ ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకొని ఈనంగా వెళ్తే స్టార్ట్ అయిపోతాం గాయస్. అయితే మనం లోపలికి అయితే వచ్చేసినాం. ఈనంగా పోతుంది అని అనేసి అన్నారు, మరి ఎంత దూరం పోతుందో ఐడియా అయితే లేదు. కొంచెం ముందుకైతే వెళ్ళైతే మనం చూద్దాం. చలో కొన్ని ఫొటోస్ కూడా ఇందులో దిగుదాం. అప్పుడు మనకేమన్నా ఈనంగా లెఫ్ట్ ఫస్ట్ మనకు కూడా తెలియదు, ఆడొక క్రేజీ అంటే క్రేజీ అంతే. మనం డైరెక్ట్ వాటర్ దగ్గరికి పోతున్నాం. వెనక చూడు, అరే క్రేజీ. అసలు పోదాం అనుకున్నాం, స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం, కాకుంటే ఏంటంటే చూడండి ఎట్లుందో అసలు. ఇందులోకి కార్ ఇంతవరకు అయితే ఇలాంటి వ్లాగ్స్ అయితే ఎవరు చేయలేదు. మనం కూడా ఇంకా క్రేజీ వ్లాగ్స్ అయితే వస్తాయి, క్రేజీ కంటెంట్ అయితే మనం ఇంకా కమింగ్ అప్ ఇంకా చాలా చేస్తాం. బీ వెయిట్ అంతే. అసలు ఇట్లా వస్తామని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చలో గైస్, మనం అయితే ఫైనల్గా మనం అయితే వెళ్తున్నాం. తర్వాత మెల్లగా వెళ్ళిపోదాం అనేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం గైస్. అక్కడ మస్తు పీస్ఫుల్గా ఉంది, ఇంకోటి ఏంటంటే మార్నింగ్ వచ్చినా మస్తు ఉంటుంది, ఈవినింగ్ వచ్చినా బాగుంటుంది. కానీ కాకుండా ఏంటంటే గ్రూప్తో వస్తే వైబ్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా పోదాం అనుకున్నా కానీ ఇక్కడ పెద్ద గుంట అయింది, అందుకు పోలే. ఈయనగా మళ్ళీ హోప్ మీ అందరికి వ్లాగ్ నచ్చినైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన